నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన 1వ, 2వ పట్టణ సిఐలు శేఖర్ బాబు, మాలకొండయ్య. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలి. పొదలకూరు మండలం అల్తుర్తి గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ధ్వజమెత్తిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లోకేష్ రాజీనామా కోసం రిలే దీక్షలు ఉధృతం చేస్తాం. వెంకటాచలంలోని సర్వేపల్లి కూడలి ప్రాంతంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో పాల్గొని దీక్షలు విరమింపజేసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మడబోలు ప్రాంతాల్లో వెలిసి ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజలు, పల్లకీ సేవలో విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే తమకు సమాచారం అందించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 2వ పట్టణ సీఐ మాలకొండయ్య సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న టిడ్కో గృహాల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అజితా వేజెంట్ల ఆదేశాల మేరకు గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న టిడ్కో గృహ సముదాయం వద్ద పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 1వ, 2వ పట్టణ సిఐలు శేఖర్ బాబు, మాలకొండయ్య, ఎస్ఐల ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు. సిఐలు శేఖర్ బాబు, మాలకొండయ్య మాట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తుంటే తమకు సమాచారం అందించాలని వారు వివరించారు. మా ఎస్పీ గారు అలాగే మా ఇన్ఛార్జి డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ టిడ్కో ఇళ్లలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ చేయటంలో భాగంగా ఈ ప్రజలతోటి ఇంటరాక్ట్ అవటం జరిగింది. దాదాపు 150 ఇళ్లని సెర్చ్ చేయడం జరిగింది. 145 వెహికల్స్ ను కూడా సెర్చ్ చేయటం జరిగింది. వాళ్ళ రికార్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి. వాటిని రికార్డ్స్ ని వెరిఫై చేసి వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది. ఈ ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకి చిన్న సమస్యలు చెప్పారు. వాటి విషయంలో 112 కాల్కి కూడా కాల్ చేయమన్నాము. అదేగా పోలీస్ స్టేషన్ కూడా వచ్చి రిపోర్ట్ చేయమన్నాము. వాళ్ళు దానికి పాజిటివ్గా స్పందించారు. ఇల్లీగల్గా ఎటువంటి యాక్టివిటీస్ ఇక్కడ లేవని చెప్పడం జరిగింది. అలాగే రౌడీ షీటర్ ఒకడు ఉండటం జరిగింది. అతను కూడా జైల్లో ఉన్నారు. డ్రోన్ కూడా ఉపయోగించడం జరిగింది. డ్రగ్ కిట్స్ ను ఉపయోగించడానికి సస్పెక్ట్స్ అంతగా ఎవరు లేరు. దానివల్ల దాన్ని ఉపయోగించడం జరగలేదు. డ్రోన్ విజువల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం జరిగింది. ఇంకా ఈ విధంగా ప్రతి చోట కూడా కార్డినెన్స్ సెర్చ్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రజల దగ్గరికే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పేసి మా ఆఫీసర్స్ అందరూ కూడా తెలియజేయటం జరిగింది. ఆ విధంగా మేము కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇటువంటివి కూడా ఈరోజు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనే పరిధిలోనే టిడ్కో హౌస్లలో గూడూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ అందరం కలిసి ఈరోజు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ చర్యలో భాగంగా సుమారు 140 హౌస్లను సెర్చ్ చేయగా ఎక్కడ ఒక సస్పెక్ట్ పర్సన్స్ డిస్ప్లే కాలేదు. సుమారు 7 బైకుల్లో ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు
ప్రాపర్ డాక్యుమెంట్ చేస్తే ఈ కార్యక్రమంలో గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య, చెల్లకూరు ఎస్ఐ సురేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు సంయమనంతో వ్యవహరించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా భాషపై నియంత్రణ పాటించాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొదలకూరు మండలంలోని ఆల్తుర్తి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. సోమిరెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు పంపిణీ చేశారు. చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని తనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వైకాపా హయాంలో అడ్డుకోవడమే కాకాని చేసిన ఘనత అని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించాల్సిన కాకాని సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిలా ప్రవర్తిస్తున్నాడని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ఆల్దుర్తి గ్రామానికి వచ్చాను, ఇంటింటి తెలుగుదేశంకి. ఇక్కడే ఈ ఊరికే ఏం చేసింది, మనం ఏం చేసాం, వాళ్ళు ఏం చేశారు, మనం మంచి చేసాం, వాళ్ళు చెడు చేశారు. దక్షిణ కాలువలో నీళ్లు వచ్చినాయి, వాళ్ళది మాగాణి కింద మారిందంటే మేము చేసిన పని, తెలుగుదేశంలో నేను మంత్రిగా చేసిన పని. 30L దాదాపు 300-400 ఎకరాలకి 30L కాలువ తవ్వేసిన కాలువ, ఇంకా ఆ కల్వర్ట్ కట్టి నీళ్లు తేవాలా, ఆపేసింది ఎవరంటే ఆయన. దక్షిణ కాలువ తెచ్చింది నేను, 30L నేను శాంక్షన్ చేయించింది నేను, దాన్ని కూడా ఆపేసిన ఆయన పెద్ద మనిషి. ఏ ఊరికైనా దుర్మార్గాలు చేయటమే. ఈరోజు కండలేరు లిఫ్ట్ నీళ్లు బ్రహ్మాండంగా పోతున్నాయి. నీ తోడేరికి మధ్యాహ్నం 11 గంటకి నీళ్లు చేరినాయి. నీ తోడేరికి అంతకుముందు ఆ దిక్కు కూడా లేదుగా. నేను చేయించకపోతే ఆ దిక్కు కూడా, నీ తోడేరికి కూడా నీళ్లు లేవుగా. నోరు పారేసుకునే దానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. ఈ ఆల్తుర్తి గ్రామంలో నాకెప్పుడు మెజార్టీ రాలే, కానీ ఈరోజు ఒకటి జలజీవన్ మిషన్ కింద 43,60,000 ట్యాంక్ పూర్తిగా వస్తుంది. అట్లే ఇంకొకటి పొడమేకల కండ్రిగా 36,30,000 టెండర్ స్టేజ్ లో ఉంది. రెండు కలిసి 82 లక్షలు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరు మల్లికార్జున నాయుడు, ప్రదీప్, రెహమాన్, శివనారాయణ, సుబ్బారావు, చెన్నూరు కృష్ణయ్య, పుల్లారెడ్డి, దయాకర్ రెడ్డి, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. లోకేష్ రాజీనామా కోసం రిలే నిరాహార దీక్షలు ఉధృతం చేస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలంలోని సర్వేపల్లి కూడల వద్ద డిఎస్సీలో జరిగిన అక్రమాలకు నిరసిస్తూ యువత, నిరుద్యోగులు, వైకాపా నాయకులు చేపట్టిన రిలే దీక్షలో ఆయన పాల్గొని వారిని అభినందించారు. వెంకటాచలంలోని సర్వేపల్లి కూడలి వద్ద వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలో పార్టీ నాయకులు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేరుకుని వారిని అభినందించారు. గురువారం సాయంత్రం వారిచే దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో వేలాది మంది విద్యార్థులు, యువత పాల్గొని జయప్రదం చేశారని వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో డిఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణ జరిపించేంత వరకు పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. డిఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు వైకాపా అండగా నిలుస్తుందని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరింత నిరసన కార్యక్రమాలు ఉధృతం చేసి లోకేష్ మెడలు వంచి రాజీనామా చేయాలి అనేటువంటి నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. 4 రోజుల పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ రిలే నిరాహార దీక్షల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మండలాలకు సంబంధించినటువంటి కన్వీనర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పూజితమ్మ ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షని ప్రారంభించడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ రిలే నిరాహార దీక్షని యువత, విద్యార్థులు, డిఎస్సీలో మోసపోయినటువంటి నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. మొదటి రోజు కార్యక్రమాన్ని ఆ దీక్షను నిమ్మరసం ఇచ్చి ఈరోజు వాళ్ళందరి చేత కూడా విరమణ చేశాం.
మరో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తిగా వేలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ఎంత పవర్ ఉందనేటువంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దీక్షలో ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, ఆయన నాయకత్వం పట్ల ఉన్నటువంటి పటిమ విశ్వాసానికి ఇది ఒక ఉదాహరణగా భావిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఆయన చెప్పినటువంటి నోటి వెంట మాట వెలువడిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు డిఎస్సిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకి అండగా. ఈ కార్యక్రమంలో నాయకులు కాకాని పూజిత తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, రాము, కుమార్ నాయుడు, రవికుమార్, మల్లికార్జున్, వెంకట్రావు, నాగేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక నెల క్రమం తప్పకుండా లైఫ్ టైం ప్రాజెక్టు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని గారి పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ఎయిడ్స్ గ్రస్తులకు 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్న డాక్టర్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంత పెద్ద ఏరియా హాస్పిటల్ అయినటువంటి సూపరింటెండెంట్ జరీనా మేడం గారికి, మా యువ డాక్టర్లకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రోహిణి మేడం, జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళు మా పేషెంట్స్ ప్రేమించి వాళ్ళకి పౌష్టికాహారం అందజేస్తారు. అంటే ఒక్క నెల కూడా ఎక్కడ ఫస్ట్ వీక్లో ఈ విధంగా ఇస్తున్నారు. ఈ పౌష్టికాహారం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ అన్నీ తగ్గింది, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి. మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అని వైకాపా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయుడుపేటలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని, నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పరీక్షలు రాసి ఉద్యోగులు పొందాలని ప్రయత్నం చేస్తే మరి పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి కుటుంబ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి ఈ మెగాడిఎస్ని దగా చేస్తూ నిరుద్యోగ యువతని దగా చేస్తూ మరి జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 అని ఒక 2 జీవోలు ఇచ్చారు. అంటే స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అదే విధంగా 2% దాన్ని 3% పెంచి ఇచ్చే విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, అమ్మకాన్ని పెట్టడం. ఎందుకంటే మనం వీడియోలు మరి వాయిస్ మెసేజ్ సోషల్ మీడియా చూసాం. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఒక్కొక్క ఉద్యోగం అమ్ముకున్న వ్యక్తి చూసాం. మరి వీటన్నిటిని ప్రశ్నించిన, రుజువులు చూపెట్టిన ఈ ప్రభుత్వం నిమ్మకం నేర్చినట్టుగా దున్నపోతమైన వాన కురిసినట్టుగా
నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సమీపంలో వైకాపా చేపట్టిన రిలే నిరాహార దీక్షలపై మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం స్పందించారు. డిఎస్సి నియామకాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని ఆయన సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్కు ఎలాంటి ఆధారాలు లేవని, విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన మాట్లాడారు. 7-8 తారీఖులు నాయుడుపేట పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము రిలే నిరాహార దీక్ష చేస్తామని చెప్పని ఒక పిలిపించున్నాడు. మరి అది మీకు బీపీలు, షుగర్ తగ్గించేదానికి చేస్తున్నారా, లేకపోతే చిత్తశుద్ధిగా చేస్తున్నారా? ఒకసారి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలని చెప్పని మనం చేస్తుంటా. ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అనేకమైన మార్పులు తీసుకొచ్చాడు. ఆదర్శ పాఠశాలను పెట్టి అన్ని క్లబ్ చేసి ప్రతి సబ్జెక్ట్ కి ఒక టీచర్ ఉండేటట్లుగా ఆయన ఉపాధ్యాయులను నియమించారు. మరి ఎక్కడైతే వేరే స్కూల్ కి పంపించారో ఆ పిల్లలందరూ కూడా నెలకు 600 రూపాయల చొప్పున టెన్షన్గా వాళ్ళకి అకౌంట్లో వేసేటట్టుగా కూడా వాళ్ళు ఆటోలోనో లేదా దేంట్లోనో పోయేదానికి అవకాశం లేదు. ఏ ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అయ్యేదానికి అవకాశం లేకుండా అందరికీ అవకాశాలు కల్పించాడు. ఇది ఈ రోజు చేసిన పని కాదు. గత 70 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని ప్రభుత్వాలు వాటిని పక్కన పెడితే నారా లోకేష్ బాబు గారు ఆ దుమ్ము దులిపి ఈ రోజు స్పోర్ట్స్ కోటాలో ఎంతమంది సెలెక్ట్ అయితే, ఎంతమంది అర్హత ఉంటే వాళ్ళకందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రతి ఒక్కరికి నేత్ర సమస్యలు లేకుండా చూసి వారికి కంటి చూపును అందించడమే ఎంవీరావు ఫౌండేషన్ లక్ష్యమని ఆ ఫౌండేషన్ చైర్మన్ మొప్పవరపు లీలామోహన్ కృష్ణ పేర్కొన్నారు. చిట్టమూరు మండలం గుణపాడు ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రమేష్ ఐకేర్ నేతృత్వంలో డాక్టర్ రమేష్ విద్యార్థులు స్థానికులకు కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. పలువురికి మందులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మస్తానయ్య, అంగన్వాడీ కార్యకర్త నాగమణి, ఉపాధ్యాయుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయంత్రం బాబాను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. बाबा श्री आरती साई श्री आरती दुनिया से रमना और गंभीरा है जानावा भट्टा विसावा आरती साई नाडु चिन्नी कृष्णయ్య. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు.
భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గూడూరుకు చెందిన చందలూరు వేణు యాదవ్, సక్కుబాయ్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रवणोधार्य ओम ऋग्वेद श्रवणोहितं यज्ञस्य देवव्रतोधार्य ओम अग्नाय पश्वीर्यजमान्यस्य पशून्पा धर्वणवेद श्रवणोधार्य तां पुरीं तस्मै ब्रह्मचर्यं प्रणीति सर्वा देवताः सर्वा देवैनं देवता विभ्रति तस्मात् ब्राह्मणे सर्वस्यास्यै सर्वस्यै. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన 1వ, 2వ పట్టణ సిఐలు శేఖర్ బాబు, మాలకొండయ్య. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలి. పొదలకూరు మండలం అల్తుర్తి గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ధ్వజమెత్తిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
లోకేష్ రాజీనామా కోసం రిలే దీక్షలు ఉధృతం చేస్తా. వెంకటాచలంలోని సర్వేపల్లి కూడలి ప్రాంతంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో పాల్గొని దీక్షలు విరమింపజేసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు మణుగోలు ప్రాంతాల్లో వెలిసి ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజలు, పల్లకీ సేవలో విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.